హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పూజశ్రీ వ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ప్రసవం అయిన తరువాత అంటే డెలివరీ అయిన తరువాత తల్లి మరియు బిడ్డ యొక్క సంరక్షణ. సో ఇప్పుడు నేను శిశువు యొక్క సంరక్షణ కోసం చెప్తాను. తల్లిపాలు ఎలా ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలి, అండ్ ఇచ్చిన తర్వాత ఎలా త్రేన్పించాలి బిడ్డ యొక్క సంరక్షణ నేను ఈ వీడియోలో చెప్తానండి. అందరూ ఫుల్గా చూడండి. ముందుగా మీ ఆరోగ్యం పట్ల, మీ శరీరం పట్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇప్పుడు తల్లి మరియు బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడంలో అందరికీ చాలా ప్రశ్నలు అయితే ఉంటాయి. ఆ తల్లిని బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడంలో నేను ముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్తాను. అవి జాగ్రత్తగా పాటించండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. తల్లి మరియు బిడ్డ అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లిపాలు ఇవ్వకూడదని చాలామంది అపోహపడుతూ ఉంటారండి. అలా ఏమీ కాదు, ఇది పూర్తిగా సురక్షితమైనదే. తల్లిపాలు ఇవ్వవచ్చు. ఎందుకంటే తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి మరియు బిడ్డకి కూడా అనారోగ్యం అనేది పూర్తిగా కోలుకునేలా చేస్తుంది. ఇప్పుడు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, బిడ్డకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, బిడ్డ గ్రోత్, బిడ్డ ఎదగడానికి మంచి పోషకాలను అందిస్తాయి. అండ్ ఇమ్యూనిటీ పవర్, వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది పెంచుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఈజీగా జీర్ణమవుతూ ఉంటుంది. ఇవి బిడ్డకి ఉపయోగాలు ఉన్నాయి. తల్లికి ఉపయోగాలు ఏంటంటే, డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా రక్తస్రావం అనేది జరుగుతుంది. ఇవి బిడ్డకి పాలు ఇవ్వడం వలన ఆ రక్తస్రావం అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, బిడ్డకి పాలు ఇవ్వకపోవడం వల్ల ఆ పాలన్నీ స్టోరేజ్ అయిపోయి గడ్డల కింద తయారైపోతాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి దారి తీస్తుంది. ఇలా కొన్ని క్యాన్సర్కి దారి తీయకుండా ఈ బేబీకి పాలు ఇవ్వడం వలన ఈ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది అనమాట. అనారోగ్యంగా ఉన్నా సరే, తల్లి మరియు బిడ్డ అనారోగ్యంగా ఉన్నా సరే తల్లిపాలు మాత్రం 6 నెలల వరకు ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ తల్లిపాలు ఎప్పుడు ఇవ్వాలి. తల్లిపాలు ఎప్పుడు ఇవ్వాలంటే, ఇప్పుడు బిడ్డ పుట్టిన తరువాత తల్లికి మొదటిసారి వచ్చే కొంచెం పసుపు పచ్చగా ఉంటాయి, ముర్రుపాలు అంటారు కదండి, అవి ఖచ్చితంగా తాగించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాలు మంచివి కాదు అంటారు. కానీ నార్మల్ మిల్క్ కన్నా ముందుగా వచ్చే ముర్రుపాలలోని దీన్ని కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే ఇందులో ఎక్కువ హై రిచ్ న్యూట్రియంట్స్ అండ్ ఎక్కువ పోషకాలు, బిడ్డ ఎదగడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ బిడ్డ లోపల పెరగడానికి ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ వన్ ఏంటంటే, బిడ్డకి కావలసినప్పుడు లేదా కనీసం 2 గంటల తర్వాత అయినా బిడ్డకి పాలు ఇవ్వాలండి. అండ్ రాత్రి సమయంలో బిడ్డకు ఎప్పుడు కూడా పడుకునే ఉంటాడు కాబట్టి బిడ్డని లేపైనా సరే 2 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, అందరూ బిడ్డని లేపి ఇవ్వమన్నామనేసి కొంతమంది పడుకొని పాలు ఇచ్చేస్తూ ఉంటారు. అలా పాలు ఇవ్వకూడదండి. ఎప్పుడు కూడా ఏ సమయంలో అయినా సరే బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు కూర్చొని మాత్రమే ఇవ్వాలి. మరియు కొంతమంది ఏం చేస్తారంటే, ఆవు పాలు పట్టిస్తే మంచిది, తేనె పట్టిస్తే మంచిది అంటారు. కానీ 6 నెలల వరకు అవేమీ పట్టించవద్దండి. ఆవు పాలు, గ్రైప్ వాటర్, తేనె, పంచదార నీరు ఇవన్నీ కూడా పట్టిస్తూ ఉంటారు. అవేమీ పట్టించకూడదండి. 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు తప్ప ఇంకా వేరే ఏమైనా బయట పాలు తాగిస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుందండి. కొంతమంది ఏంటంటే పాలు రావట్లేదు అనేసి మిల్క్ పౌడర్స్ అవి ఇవి యూస్ చేస్తూ ఉంటారు. అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి యూస్ చేయొద్దండి. బేబీ పాలు తాగుతూ ఉంటే ఆటోమేటిక్గా పాలన్నీ రెడీ అవుతూ పాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇలా పౌడర్ మట్టికి యూస్ చేయొద్దు. ఒకవేళ మీకు పాలు ఇంకా రాకపోతే డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మిల్క్ పౌడర్ అనేది యూస్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ తల్లిపాలు ఇచ్చే పద్ధతి.
ఇప్పుడు తల్లిపాలు ఎలా ఇవ్వాలి అంటే కొంతమందికి బిడ్డకి సరిపడగా తల్లిపాలు వస్తున్నాయా అని ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా అందరూ తల్లులకి పాలైతే వస్తూ ఉంటాయండి. సో కంగారు పడకుండా పాలు ఇవ్వండి. ఇంకా చెప్పాలి అంటే బిడ్డ ఎంత ఎక్కువగా పాలు తాగుతుంటే అంత ఎక్కువ పాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు కూర్చొని పాలిస్తే కనుక ఒక కుర్చీలో కూర్చొని దిండు పెట్టుకొని ఎప్పుడు కూడా ఇలా సమానంగా ఉండకూడదు. దిండు పెట్టుకున్న తర్వాత బేబీని పడుకోబెట్టి మన హ్యాండ్ బేబీ మెడ దగ్గర ఉండి కొంచెం స్లైట్లీ ఇలా 45 degreesలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పాలిచ్చే స్థనం ఉంటుంది కదండి, అది నిప్పిల్ అంటారు. దాని చుట్టూ ఉన్న బ్లాక్ అంతా కూడా ఏరియోలా అని అంటారు. జస్ట్ ఇలా పెట్టుకొని ఆ బ్లాక్ ఏరియోలా మొత్తం కూడా బిడ్డ నోట్లోకి మనం పెట్టి బేబీ మిల్క్ సక్ చేసుకునేలా మనం చూసుకోవాలి. కొంచెమే సగమే వెళ్ళిందనుకోండి బిడ్డ సరిగ్గా పాలు తాగట్లేదని అర్థం. మనం బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు కూడా ఆ చనుమొన అనేది ఎక్కువగా చెమట పట్టేసి ఉంటుంది కనుక ఒక క్లాత్ తీసుకొని హాట్ వాటర్లో ముంచి మనం ఆ ఏరియాలో మొత్తం క్లీన్ చేసిన తర్వాత బిడ్డకి పాలు ఇవ్వాలి. పాలు తాగేటప్పుడు కింద లిప్ అనేది బయటికి ఇలా ఉండాలి. ఇప్పుడు మనం సపోజ్ వాటర్ తాగుతున్నాం అనుకోండి, మనం కింద పెదవి అనేది ఇలా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా పాలు అనేది తాగుతుందని అర్థం. మెటర్నల్ బ్రెస్ట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కనుక బిడ్డ కొంతమంది వంగిపోతూ ఉంటారు బిడ్డ మీదకి. అలా అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. బిడ్డ సరిగ్గా పాలు తాగట్లేదు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే రొమ్ము అనేది వాడు సరిగ్గా పట్టుకోలేకపోవడం అండ్ ఏరియాలో ఆ బ్లాక్నెస్ అంతా కూడా వాడి నోట్లోకి సరిగ్గా వెళ్ళకుండా సగమే ఉండడం వల్ల, అంటే ఆ బిడ్డ చనుమొన ఒక్కటే సక్ చేసుకుంటున్నట్టు అర్థం. అలా చేయడం వల్ల తల్లికి ఆ నిపుల్ క్రాక్స్ అనేది వస్తాయన్నమాట. అంటే కొంచెం చనుమొన అనేది గాయపడచ్చు. చనుమొన అనేది కొంచెం నొప్పిగా, పాలు తక్కువగా కూడా వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ విషయం చాలామందికి తెలీదు. తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఒక స్థానం నుంచి తల్లిపాలు ఇచ్చేసి తర్వాత పడుకోబెట్టేస్తారు. అలా కాకుండా ఒక స్థానం నుంచి పాలు ఇచ్చేసిన తర్వాత అది అయిపోయేంత వరకు ఇచ్చి అలాగే రెండో స్థానం వైపు కూడా పాలు ఇవ్వాలి. ఒకవైపే పాలు ఇవ్వకూడదు అనమాట. ప్రతిసారి కూడా 2 స్థానాల వైపు నుండి కూడా బిడ్డకి పాలు ఇవ్వాలి. అలాగే పాలు ఇచ్చేటప్పుడు కొంతమంది పైన క్లాత్ పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టకుండా తల్లి బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు బిడ్డకి కళ్ళు చూస్తూ తనతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే అనుబంధం ఇంకా పెరుగుతుంది. బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మార్పించేటప్పుడు ఎప్పుడు కూడా బిడ్డని భుజం మీద వేసుకొని త్రేన్పించాలి. ఒకవేళ మీ బిడ్డ 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉంటే కనుక మరియు తగినంత బరువు పెరుగుతూ ఉంటే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు మరియు పాలు బాగా తాగుతున్నట్టు. ఇప్పుడు మీరు తల్లిపాలు ఇచ్చేసారు, ఇంకా పని అయిపోయింది పడుకోబెట్టేద్దామని అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా చేయకూడదండి. ఏం చేయాలంటే బిడ్డ పాలు తాగేటప్పుడు ఎప్పుడు కూడా ఎయిర్ కూడా కొంచెం పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే త్రేన్పించాలి. త్రేన్పించడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. తాగిన పాలు కడుపు నుండి లేదా ఆహార వాహిక నుండి వెనక్కి రాకుండా గొంతులో అడ్డుపడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. త్రేన్పించడం వల్ల బిడ్డ సౌకర్యంగా ఉండి ఎక్కువగా పాలు తాగుతుందండి. బిడ్డని ఎలా తేనిపించాలంటే భుజం మీద వేసుకొని ఊపిరి అందేలాగా తలని బయటికి పెట్టి స్లోగా మన చేతితోని బిడ్డని జోకొట్టినట్టు స్లోగా తట్టాలన్నమాట. అలాగే పొట్టని కొంచెం నిమరాలి. తర్వాత త్రేనుపు కొంచెం సౌండ్ వస్తుంది బయటికి. అది వచ్చిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత పడుకోబెట్టండి. సో ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవన్నీ మీకు హెల్ప్ అయ్యే ఉంటాయని నేను అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.